అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఏపీ కేబినెట్ తీర్మానం. ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే ముగిసిందనమాట. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ అయితే సమావేశం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఆ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిపి ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందనమాట. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు అయితే చేసింది. రాష్ట్రంలో 96 జూనియర్ సీనియర్ సివిల్ జడ్జిల కోర్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వడ్డెర సంఘాలకు ప్రాధాన్య క్రమంలో ఖనిజ లీజుల కేటాయింపుపై చర్చ అయితే చేశారు. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం సేవరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వబోతున్నారు వాళ్ళకి. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ నర్స్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మంజూరుకు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ అయితే చేస్తున్నారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ మరమ్మతులకు పరిపాలన అనుమతులు అయితే ఇవ్వబోతున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం ఇక్కడ పరిధిలోని అమరావతి పేరు చేర్చాలని కేబినెట్ తీర్మానించింది. ఎల్లుండి అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చించి తీర్మానించాలని నిర్ణయించింది. రాజధాని చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు కేబినెట్ సూచించారు. కేబినెట్ సమావేశంలో భాగంగా విద్యుత్ వ్యవస్థపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యగార కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాసులు తగ్గించేలా చూడాలని నిర్దేశం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల్ని 13/kV అంటే 33/kV స్టేషన్ వద్ద 11 kV స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాంకేతికత అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచించారు. ఆదాయంలో 99% జీతాలకే సరిపోతుంది. కేవలం కేంద్ర సాయం అప్పులు వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది. క్లిష్ట పరిస్థితులను సంక్షేమం అందిస్తూ అభివృద్ధి దిశగా నడుస్తున్నాం. కేంద్ర పథకాలను ఎక్కువగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ పార్లమెంట్ భేటీలోనే రాజధానిగా అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లు పెడతామని చెప్పేసి అన్నారనమాట. సో ఏది ఏమైనా మొత్తంగా క్యాబినెట్ అయితే కీలక నిర్ణయాలు అయితే చేసిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.